దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 8వ అధ్యాయము అందులో 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. లూకా సువార్త 8:25. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపించగా అవి లోబడుతున్నవే, ఈయన ఎవరు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడి. చూడండి, ఇక్కడ దేవుడు మనతో చెప్తున్న మాట ఏమనంటే, ఈ దినాన ఒక అంశం ఏమనంటే, నీ విశ్వాసము ఎక్కడ. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే గనక యేసు ప్రభుల వారు ఆయన శిష్యులందరూ కూడా బయలుదేరి ప్రభు ఆ యొక్క సరస్సు అద్దరికి వెళ్దామని చెప్పేసి వారు బయలుదేరి ధోనిలో వెళ్తూ ఉండేటప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఆయన కొంత సమయము నిద్రపోయారు. ఆ నిద్రపోయినప్పుడు అప్పటి వరకు ఆ యొక్క నిమ్మలంగా ఉన్నటువంటి ఆ యొక్క సరస్సు, ఆ యొక్క సముద్రం, అది ఏమైందంటే ఆ కొంత సమయానికి భయంకరంగా అలలు, గాలి, తుఫాను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక గాలివాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. చూడండి, గాలి వాన భయంకరంగా వచ్చిందంట. ధోనంతా వారు ప్రయాణిస్తున్న పడవంతా కూడా నీళ్లతో నిండిపోయింది. పడవలో కనుక నీళ్లు ఉంటే ఏమైపోతుందంటే పరిస్థితి మునిగిపోతుంది. వారు ఉన్న స్థితిని గమనించి వారు ఏం చేస్తున్నారంటే, ప్రభు ఎద్దుకు వచ్చి ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా అని చెప్పేసి ఆయన్ను లేపుతాండారు. ప్రభువు లేచి ఆ యొక్క గాలిని దాని అంతటిని కూడా గద్దించగా అది నిమ్మలమైపోయింది. ముందు ఎలా ఉండిందో అలాగా ఇది ఆ ప్రకారంగా మారిపోయింది. గమనించండి, ప్రభు అంటున్నాడు, మీ విశ్వాసము ఎక్కడ అంటున్నాడు. ఎందుకు దేవుడి మాట అంటున్నాడు అని అంటే, యేసు ప్రభు శిష్యులు ఈ యొక్క సంభవానికి ముందు ఎన్నో కార్యాలను చూశారు. ప్రభువు గద్దించగా దెయ్యాలు పారిపోయి చూశారు. ఆయన నామంలో ప్రార్థించినప్పుడు ఆ యొక్క గుడ్డి వారికి చూపు పొందారు, మగవారు మాట్లాడటం చూశారు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి కార్యాలన్నింటినీ కూడా యేసు ప్రభు యొక్క శిష్యులు కన్నులారా చూశారు. ఇన్ని కార్యాలను చూశారో వారు ఏం చేసిండాలంటే, ఆ యొక్క గాలిని, తుఫాన్ దాని అంతటిని చూసి, గాలి, తుఫాన్, వర్షమా నిమ్మలంగా ఉండండి అని చెప్పేసి వారు దేవుని నామంలో ప్రార్థించినడల్లా, గద్దించినడల్లా వారు దాన్ని వదిలేసి ఏం చేస్తున్నారంటే భయపడిపోయేసి ప్రభువుని పిలుస్తున్నారు. ప్రభువా నేను నశించిపోతానయ్యా. వాళ్ళేనా నశించిపోయేది? ప్రభు ఆల్రెడీ పడవలో నిద్రపోతా అన్నాడు, వీరు మేలుకొని ఉన్నారు. పడవ మునిగిపోతే ఎవరు మునిగిపోతారు? ఫస్ట్ ప్రభువే మునిగిపోతాడు. వాళ్ళు అంటారు, మేము నశించిపోతున్నాం నాయనా, వేడన్నా పో, మాకొద్దు, మేము నశించిపోతున్నాం నాయనా అని వాళ్ళు అంటున్నారు. ప్రభువు చూసి అంటున్నాడు, వారిని చూసి బాధపడాలో ఆ యొక్క ఏడవల్లో తెలియక ప్రభు అంటున్నాడు వారికి, ఆ యొక్క దాన్ని గద్దించి, నీ విశ్వాసం ఎక్కడ. శిష్యులారా, ఇన్ని రోజులు ఇన్ని కార్యాలు చూశారే, ఇన్ని అద్భుతాలను చేశాను కదా, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలను చేశాను కదా, బట్ అయితే ఈ యొక్క చిన్న శ్రమ, ఈ యొక్క చిన్న ఉపద్రవం వచ్చేసరికి నీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది? నీ విశ్వాసం నేరుగా అనిపిందా అనేసి ప్రభు అంటున్నాడు. వారు ఆ మాటకు అవును కదా, ఇన్ని కార్యాలు దేవుడు చేశారు, మనం చూసాం కదా, మనం ఎందుకు విశ్వాసంతో మనం గద్దించలేకపోయినాం? అది రాలేదు వాళ్ళకి ఆలోచనలో. ఈయన ఎట్లాంటి వాడు, ఎంత శక్తిమంతుడో, ఆయన గద్దించగా అన్ని కూడా నిమ్మలమైపోయాయని చెప్పేసి వాళ్ళు దాన్నే పెద్దదిగా చేసి చూస్తున్నారు. గమనించండి, ఏ ప్రకారంగా నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలను జరిగించున్నాడు.
నీ జీవితంలో ఎన్నో సాహసోపేతమైనటువంటి కార్యాలను నువ్వు చూసి ఉన్నావు. ఆ కార్యాల గుండా నువ్వు పయనించి ఉన్నావు. అయితే అప్పుడంతా విశ్వాసం అనేది, అప్పుడంతా ప్రభు మీద నమ్మకం అనేది, అప్పుడంతా దేవుడు చేస్తాడని నిరీక్షణ ఉన్నది. ఇప్పుడు నీ విశ్వాసం ఏమైపోయింది? నీ శక్తికి మించిన కష్టము, నీ శక్తికి మించినటువంటి ఉపద్రవము, నీ శక్తికి మించినటువంటి కార్యం నీ కన్నులట కనపడగానే నీ విశ్వాసం ఏమైపోయింది? నీ నమ్మకం ఏమైంది? నీ యొక్క ప్రభు మీద నీకున్నటువంటి ఆ యొక్క భక్తి, ఆ విశ్వాసం అదంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? గమనించండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వారు మొదటగా గుర్తించాల్సింది ఏమో తెలుసా? రే ప్రభు మనతో ఉన్నాడు, గాలి రాని, వర్షం రాని, తుఫాన్ రాని, ఏమైనా రాని, నాకెందుకు భయము అని వాళ్ళు ఉండాల్సింది పోయే మేము నశించిపోతామంటున్నారు. అంటే ప్రభువు నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఏ భయము లేదు, ప్రభువు నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఏ కొరత లేదు. ఇంతకు ప్రభువు లేనప్పుడు వారికి ఆ సమస్య రాలేదండి. యేసు ప్రభు లేని సమయంలో ఒక సమస్య వచ్చింది వాళ్ళకు. ఆ సమస్య కాదు, ప్రభువు ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ శిష్యులు చూసి భూతం అనేసి, అంటే దెయ్యం అనుకొని భయపడ్డారు. చివరికి పేతురును దేవుడు రా అన్నప్పుడు ఆయన నేల మీద నడుచుకుంటూ వెళ్తాను, మునిగిపోసాగా ప్రభు ఎత్తి పట్టుకున్నారు. వారి ధోనిలో యేసు ప్రభు లేనప్పుడు ఏ సమస్య వారికి రాలేదు. వారి ధోనిలో ప్రభు ఉన్నప్పుడే వారికి సమస్య వచ్చింది. ఎవరి జీవితంలో అయితే యేసు ఉంటాడో వారికి సమస్య ఖచ్చితంగా వస్తుంది. ఎవరి జీవితంలో యేసు ఉండడో వారికి ఏ సమస్య రాదు. ఎవరైతే భక్తిగా ఉండాలనుకుంటారో వారికి శ్రమ కలుగుతుంది. ఎవరైతే భక్తి అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏదో క్రైస్తవునిగా పేరుకుంటే చాలు అనుకుంటారో వారికి ఏ బాధ రాదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు అక్కడ ఉంటే వారిని పరీక్షిస్తున్నాడు, వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు, వారికి ఉన్న నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు, వారికి ఉన్నటువంటి భక్తిని, వారికి ఉన్న శక్తిని అంతటిని కూడా యేసు ప్రభు అక్కడే పరీక్షిస్తున్నాడు వారిని. నీ జీవితంలో ప్రభువు నేను పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసం సరిగ్గా ఉందా? నీ నమ్మకం సరిగ్గా ఉందా? నీ భక్తి సరిగ్గా ఉందని చెప్పేసి యేసు నిన్ను పరీక్షిస్తున్నాడు. అయితే ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతున్నావా, లేదంటే తేలిపోతున్నావా? గోధుమ గింజ వలె గట్టిగా ఉన్నావా, లేదంటే గురుగు వలె తేలిపోతున్నావా అనేది నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, యేసు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన నేటికి కూడా సజీవుడుగా ఉన్న దేవుడు, నేటికి కూడా జీవించుతూ ఉన్నటువంటి దేవుడు. ఆయన నేటికి కూడా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో యేసును అంగీకరించిన తర్వాత పలు రకాలైన శ్రమల మూలముగా, పలు రకాలైన ఇరుకుల ఇబ్బందుల మూలముగా ప్రయాణిస్తున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు ఊహించలేనటువంటి కార్యాలు, నీ శక్తికి మించిన కార్యంలో, నీ బలకు మించినటువంటి కార్యములను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు విశ్వాసం ఎలాగో ఉన్నది? నీవు సరిగ్గా విశ్వాసంగా ఉంటేనే కదా ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారి ధోనిలో ఉన్నప్పుడు వారు కనుక గాలి తుఫాను దేని కూడా భయపడకుండా, ఓ యేసు మాకు తోడుగా ఉన్నాడు, ఏ గాలిలో ఏ తుఫానుగా మమ్మల్ని ఏం చేయలేదు అని బలమైన దృఢమైన నమ్మకం విశ్వాసం కనుక వారు ఉన్నట్లయితే, ప్రభువు ఆయన 33 సంవత్సరం జీవించి మరణించిన తర్వాత ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైన తర్వాత అప్పుడు ప్రభు వారితో భౌతికంగా శారీరకంగా ఉండడు, ఆత్మీయంగా ప్రభు ఉంటాడు, ఆత్మస్వరూపుడుగా ప్రభు ఉంటాడు, కానీ శరీరుడుగా వారితో ఉంటాడు. అప్పుడు వారి తర్వాత దైవ సంఘానికి వారు బోధించుండొచ్చు. ఇలా ప్రభు మాతో ఉన్నప్పుడు ఇటువంటి శ్రమ మేము ఎదుర్కొన్నాము, ఇటువంటి ఉపద్రవాన్ని మేము ఎదుర్కొన్నాము. అయితే మేము ఏ నామములో దాన్ని గద్దించినప్పుడు ఆ సమస్యలు నా యొక్క ఉపద్రవంతో తొలగిపోయింది. కాబట్టి అప్పుడైనా
భౌతికంగా మాతో ఉన్నాడు, ఇప్పుడు ఆత్మ స్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి మీరు మరి మీకే సమస్య వచ్చిన గర్తిస్తే యేసు నామములో తొలగిపోతాయి. వారు చింతించవచ్చు. అలా చెప్పాలని ఉద్దేశంతోనే యేసు ఉన్నప్పుడే వారికి శ్రమ వచ్చింది. మనం అనుకోవచ్చు వారికైతే యేసు ఉన్నాడు, వారైతే విశ్వాసం అయితే ప్రభు వారితో కూడా ఉన్నాడు కాబట్టి వారి గోడలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన లేచి వారు మొదలుపెట్టిన లేచాడు, పంపించాడు. ఇప్పుడు యేసు శరీరంగా లేడు కదా, శరీరుడుగా ఉన్నదానికంటే ఆత్మస్వరూపుడుగా పరిశుద్ధాత్మ దేవుడుగా నేను ఉన్నవాడు ఒప్పుకున్న వారందరికంటే గొప్పవాడు. కాబట్టి నేను ఆత్మస్వరూపుడుగా పరిశుద్ధాత్ముడుగా నేను ఉన్నాను. కాబట్టి నీతో మాట్లాడేవాడు సృష్టించిన ప్రభువు ఆ సమయంలో లేచి గద్దించిగా బలవంతుడు. అయితే ఇప్పుడు పరిశుద్ధ ప్రభువు లేడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తడతాడు. ఈ వాక్యం చెప్పి ఎప్పుడు సమస్యలు గద్దించండి. ఈ మాట చెప్పి నీ ఉన్న సమస్యల నుంచి, ఇరుకుల ఇబ్బందుల నుంచి ఈ వాక్యం పెట్టుకుని ప్రార్థన చేయి, నేను సహాయం చేస్తాను. అంటే ప్రభువు ఇప్పుడు వనరుల ద్వారా ఆయన మహిమ పొందాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసును గద్దించినప్పుడు కేవలం ప్రభువుకు మాత్రమే మహిమ కలిగింది, ప్రభువుకు మాత్రమే ఘనత కలిగింది. అయితే ఇప్పుడు దేవుని నామములో మన కార్యాలను చెల్లించినప్పుడు ఆ దేవదేవునికి మహిమ కలుగుతుంది. యోగ్యత లేని మనం కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ వాళ్ళు ప్రార్థించారు, దేవుడు మేలు చేశాడనేసి చెప్తారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తాను మహిమ పొందడంతో పాటు తన బిడ్డలుగా ఉన్న మనకు కూడా మన యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువు పలు రకాలైనటువంటి సమస్యలు, పలు రకాలైన ఉపద్రవాలు మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు మనం సోలిపోకూడదు, సమస్యలు పోకూడదు. మనం ఇంకనూ విశ్వాసంగా, దృఢముగా, మనం ఇంకనూ బలముగా, నిశ్చయముగా మనం ఉండాలనేసి దేవుడు మీ ఎడల కోరుకుంటున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ విశ్వాసం ఎలాగ ఉన్నది, ఈ నమ్మకం ఎలాగ ఉన్నది. మనం అనుకోవచ్చు అప్పుడు నేను చాలా విశ్వాసంగా ఉన్నాను, అంటే ఇప్పుడు నేను అంత విశ్వాసం కలిగి, అప్పుడు చాలా నమ్మకంగా ఉన్నాను, ఇప్పుడైతే చాలా అంత నమ్మకవంతనాలో. అప్పుడు ప్రభు అంటే చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాడిని, ఇప్పుడు ప్రభు అంటే ప్రేమిస్తున్నాను, అంతేగాని ప్రాణానికి ప్రాణముగా నేను ప్రేమించలేకపోతున్నాను అనుకోవచ్చు. అయితే ఆ యొక్క స్థితిని మార్చడానికి, ఆ యొక్క పరిస్థితిని దేవుడు మార్చడానికి మరలా ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా నిన్నైనా మీతో ఆయన మాట్లాడచ్చు ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ప్రభువు ఆ శిష్యులను మీ విశ్వాసం ఎక్కడ అంటున్నట్లుగా ఇదేనా నా దేవుడు నిన్ను చూస్తున్నా, నీ విశ్వాసం ఎక్కడ, ఈ నమ్మకం ఎక్కడ? గమనించండి. అన్న గొడ్రాలుగా ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళింది, ప్రార్థించింది, కన్నీరు విడిచింది, దేవుని యొక్క వాక్కును పొందుకునింది, వెళ్ళింది. ఆమె అనుకుని ఒక్క బిడ్డిస్తే చాలు, అయినా గొడ్రాలు అనే దానికంటే ఒక్క బిడ్డ ఉంటే చాలు ప్రభు అని చెప్పేసి అనుకునింది. ఆ ఒక్క బిడ్డ కోసమే ఆమె రోధించింది. ఆ ఒక్కగానొక్క బిడ్డను దేవుని సమర్పించింది. ఆమె అడిగింది ఒకటి,
దేవుడు ఇచ్చింది మొత్తానికి 5 మంది బిడ్డలు ఇస్తారు. కాబట్టి గమనించండి, నువ్వు అడిగేది కొద్దిగా ఉండొచ్చు, అయితే దేవుడు ఇచ్చేది గొప్పగా ఉంటుంది. నువ్వు కోరేది కొద్దిగా చాలా అల్పంగా ఉండొచ్చేమో, అయితే ఆయన ఇచ్చేది చాలా మహిమకరంగా ఉంటుంది. నువ్వు కోరేది అల్పమైనది కోరచ్చు, ప్రభువు మహిమ కలిగినది నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసం చూడండి, ప్రభు ఒక్క బిడ్డనేనైనా చాలు, ఇచ్చినా నా బిడ్డ నీకే ఇచ్చేస్తాను. గొడ్రాలని పేరు లేకుండా పోతుంది అనుకుంది. అంటే దేవుడు ఆమెను చూశాడు, ఆమెను ఆశీర్వదించాడు, దేవుని దగ్గరికి వెళ్ళింది, ఆ యొక్క మందిరానికి వెళ్ళింది, ప్రార్థించింది. దేవుని యొక్క దాసుడు అయినటువంటి ఏలి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ మాటను పట్టుకునింది, దేవుడు నాకు ఇంకా నా బాధలన్నీ తీరుస్తాడు, నా శ్రమలన్నీ తొలగిస్తాడు, నా నిందలన్నీ తొలగిస్తాడు, నా అవమానాలన్నింటిని కూడా తొలగిస్తాడు, నన్ను ఆయన నిశ్చయంగా దీవిస్తాడు, నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నాకు మేలు చేస్తాడు అని ఇవే ఉన్నాయి మనసులో. వేరే ఏ కార్యాలు కూడా లేదు. కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఒక బిడ్డే ఎక్కువ అనుకుంటే 5 సంతానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రభువు నీతో ఉన్నాడు కాబట్టి నీకు అనేక రకాల శ్రమ. ఆయనతో లేడంటే నీకు ఏ బాధ ఉండదు, ఏ కష్టము, ఏ శ్రమ ఏది ఉండదు. ఆయనతో ఉన్నాడు కాబట్టి నేను పరీక్షిస్తున్నాను, ఆయనతో ఉన్నాడు కాబట్టి నిన్నైనా చెక్ చేస్తున్నాడు. విశ్వాసంలో నిలబడతారా లేదా, నమ్మకంలో నిలబడతారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ వారు ఫెయిల్ అయిపోయారేమో, కానీ నీవు ప్రభువు ఎదురు చూసిన విశ్వాసంలో ఎప్పటికీ కూడా నిరర్ధకము నిష్ఫలము కాలేము. హల్లెలూయా, హల్లెలూయా. వారు నిరర్ధకులైపోయారు. అయితే మనం ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. జరగదు అనే కార్యాన్ని కూడా దేవుడు చేస్తాడు అంతే అనే నమ్మకం, విశ్వాసంతో కనుక నీవు ఉన్నట్లయితే నిజముగా ఆ విశ్వాసం నీ జీవితంలో మేలైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ప్రభువు వారితో ఉన్నాడు, మేలైన కార్యాన్ని కీడేయగలుగుతా ఉన్నింది, ఆ కీడుని దేవుడు మేలుగా మార్చాడు. నింద కలుగుతా ఉన్నింది, నిందన దేవుడు అవమానంగా మార్చాడు. ఇబ్బంది కలుగుతున్న ఇబ్బందిని అనుకూలంగా దేవుడు మార్చాడు. అదే ప్రకారంగా నీ జీవితంలో శ్రమ, నింద, వేదన, వ్యాకులత అంతటిని కూడా ఆయన తొలగించి నీకు నిశ్చయముగా మేలైనటువంటి కార్యాన్ని ఇవ్వాలనేసి ప్రభువు ఎదురు చూస్తున్నాడు. అందరం కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుడా, మీకు మేము కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. దయతో మీరు జ్ఞాపకం చేసుకొనండి స్వామి. స్తోత్రాలు నాయన. దేవా, నీ విశ్వాసం ఎక్కడా అని చెప్పిన దేవుడు ప్రభా, స్తోత్రం. దయతో నా స్వామి, స్తోత్రాలు నాయన. అయ్యా అయ్యా అయ్యా, స్తోత్రాలు నాయన. మీరు వారితో కూడా ఉన్నారు కాబట్టి వారు పరీక్షించారు ప్రభు. వారి యొక్క పరీక్షల వల్ల ఫెయిల్ అయిపోయారు స్వామి, స్తోత్రం. అయితే నాయన, మా జీవితంలోనైనా శ్రమలు, నిందలు, కష్టాలు కలుగుతున్నాయంటే వాళ్ళు మీరు పరీక్షిస్తున్నారు, మా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు, మా నమ్మకాన్ని పరీక్షిస్తున్నారు ప్రభు. దయతోనూ స్వామి, విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఎదురు చూసే బిడ్డలుగా దయతో మీరు మార్చులుగా, మేము ఎదురు చూసే బిడ్డలుగా దయతో మీరు మార్చులుగాక స్వామి. మేలైనటువంటి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామములో అడిగి పొందుకొని పవిత్ర తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.